మీ కాలికి మట్టి అంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు? ఆ మోరీల వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు? కంపు వాసన ఉన్నదా ముప్పట్లెక్క? ఇంటి ముంగట మోరీలు ఎండిపోలేదా? ఎప్పుడన్నా కలగన్నా మా మోరీలు పోతాయని, కలనన్నగన్నా మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇంత మంచి పని చేసింది మన కారు, మన కేసీఆర్ కాదా? అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మమత, రెండు మా మురళి మమత, మరి పాపం మా బాలమణి గాని, మా దుర్గా ప్రసాద్ అన్న గాని, మా ఆర్కేసీని గాని, మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా. మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు, మన్నించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిందమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4000 ఇస్తా. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండు. నమ్మిచ్చి డబ్బలు ఓట్లేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4000? 4000 రాలే కానీ ఇచ్చే 2000 నడిమిట 2 నెలలే కొట్టి చూసుకోరు మీ బుక్లా. ఒక నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకపోతే అయితే మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు. 2 महीना गया नहीं, 4000 मिला नहीं, लेकिन बीच में 2 महीने का 2000 भी छूट गया. रेवंत रेड्डी काट दिया. फिर इसको सबर सिखाना नहीं. 4000 ఇయ్యలే, ఇచ్చే 2000 2 నెలలు పతక కటింగ్ కొట్టింది. సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్ళకు కూడా మోసం. నెలకు 2500 మహాలక్ష్మి డబ్బులు ఇస్తాడు. ఏ ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 26 నెలలు అయింది. 26 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ వాడు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 దేరా ఫస్ట్ అని చెప్పు. అది తెచ్చినాక ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు? 65,000కు కొట్టినావు, అవ్వతాతల పింఛన్ కొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు. అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పడతలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే. బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు. అన్ని జూటా మాటలు. అరే నోరిప్పుతే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పుతే బూతులే మాట్లాడతాడు. టీవీ చూడబుద్ధి అవుతుందా? ఆ బూతులే ఈయనకు బిరుదు ఇవ్వాలి, బూతుల పిత. బూతులకు ఎవరు డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్నేదో హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతోక వంకర. నువ్వు మారవు. నువ్వు నోరిప్పుతే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా? పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళెట్ల, ఇప్పుడు కేసీఆర్ ఉండే మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలను తనలాడిండు. మీకు కాలువ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి.